మా దివ్య సీరియల్ యాక్టింగ్ ఎంత మాత్రం సీరియల్లో యాక్ట్ చేస్తే తనుజ తనకి మాత్రం మనసు ఉండదా? తనకు మాత్రం మనసు బాధపడదా? తనుజని ఏమనిందంటే దివ్య తను సీరియల్ యాక్టింగ్ కదా, డ్రామాస్ చేస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తుంది వదిలేయండి అన్నట్టు సెన్స్లో అనింది. నీకు అసలు బుద్ధుంది మాట్లాడుతున్నావా దివ్య? తనకి మనసు ఉండదా? ఎన్నిసార్లు ఇప్పటికి కెప్టెన్సీ కంటెండర్ దాకా వెళ్ళి కెప్టెన్సీ ఇంకో మెట్టులో ఉంటుంది, నేను కెప్టెన్ అవుతాను అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకుంది. తను ఎన్నిసార్లు లాస్ట్ దాకా వెళ్ళినా కానీ తనకి ఏం మిగిలింది? ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. రెండోసారి కెప్టెన్ చేయడానికి ఇమాన్యువల్ని చూసావే. నువ్వు ఫస్ట్ నుంచి ఇమాన్యువల్ని సపోర్ట్ చేసావా? అసలు ఇమాన్యువల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేయకుండా లాస్ట్లో ముగ్గురు ఉన్నప్పుడు కావాలనే తనుజ మీద గ్రడ్జ్ పెట్టుకొని నువ్వు ఇమాన్యువల్ని ఇమాన్యువల్ కోసం ఉంటున్నాను, ఇమాన్యువల్ మళ్ళీ కెప్టెన్ అయితే బాగుండిద్ది అన్న ఒక్క రీజన్ చెప్పి నువ్వు తనుజని తీసేసావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అయితే గోల చేస్తున్నారు. ఇది చాలా నిజం. ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకోవడం వేరు, కావాలని అప్పటికప్పుడు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని తనుజని తీసేసినట్టే కనిపిస్తుంది. అండ్ నిన్న నైట్ ఓటింగ్ అయితే తనుజకి ఉన్న 3 hours 4 hours నార్మల్ ఓటింగ్ పడలేదు, హ్యూజ్ ఓటింగ్ పడింది తనుజకి. రాసి పెట్టుకోండి, లేడీ విన్నర్ ఈ సీజన్కి, లేడీ విన్నరే. ఇమాన్యువల్ కూడా ఇంకా విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా 9th week అయిపోతున్నాయి. ఇంకా నామినేషన్స్లో ఒక్కసారి వచ్చాడు ఈ 9 weeksలో. సో ఇంకా అర్థం చేసుకోండి, కళ్యాణ్ పగడాలకి అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే 2nd పొజిషన్లో ఉంటాడు, టాప్ 1లో ఉండడు. అండ్ టాప్